మన దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిషర్లపై పూర్వీకులు చేసిన పోరాటానికి అనేక కారణాలు ఉన్నాయి. భూముల కోసం కొందరు, హక్కుల కోసం కొందరు, సంస్కృతి కోసం మరికొందరు పోరాటానికి నడుం బిగించారు. అయితే అంతిమంగా అందరి లక్ష్యం ఒకటే, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, పుట్టిన గడ్డపై తలెత్తుకుని తిరగడం. దీనికోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. అలా ఆదివాసీల హక్కుల కోసం 25 ఏళ్లు కూడా నిండని ఓ కుర్రాడు పోరాడి ప్రాణాలు అర్పించాడని మీకు తెలుసా? ఆయనే బిర్సా ముండా. ఆదివాసీలు దేవుడిగా కొలిచే ఆయన గురించి ఈరోజు అనగనగాలో. నవంబర్ 15 రాంచీ సమీపంలోని ఉలిహత్తు గ్రామంలో బిర్సా జన్మించారు. చాల్కడ్లో తన బాల్యం గడిపిన బిర్సా సాల్గాలో విద్యాభ్యాసం సాగించారు. విద్యలో చురుకుగా రాణించడంతో బిర్సా గురువు జైపాల్ నాగ్ ఆయనను జర్మన్ మిషన్ స్కూల్లో చేరమని సూచించారు. ఇందుకోసం బిర్సా క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. 1886 నుంచి 1890 మధ్యకాలం ఆయన జీవితంలో చాలా కీలకంగా మారింది. స్వాతంత్ర పోరాట ప్రభావం పెరుగుతున్న వేళ బిర్సా జర్మన్ మిషనరీ స్కూల్లో చేరిన కొంతకాలానికే వైదొలిగారు. మిషనరీలతో ఆదివాసీ సంస్కృతిని బ్రిటిషర్లు మార్చేస్తున్నారని గ్రహించిన బిర్సా దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు ఆదివాసీల హక్కులను బ్రిటిషర్లు హరిస్తున్నారని తెలుసుకున్న బిర్సా దానిపై పోరాటం మొదలుపెట్టారు. మహారాణి రాజ్యానికి ముగింపు పలకాలి, మన రాజ్యాన్ని పునరుద్ధరించుకోవాలి అంటూ ఆయనిచ్చిన పిలుపు ఎందరినో ప్రభావితం చేసింది. ఆదివాసీల భూ హక్కులను బ్రిటిష్ సర్కార్ కాలరాయడం 1856లో ప్రారంభమైంది. ఆదివాసీలు పంటల్లో అధిక దిగుబడి రాబట్టలేకపోవడంతో ఆదివాసీ ఇతర రైతులను రప్పించి సాగు చేయించే విధానాన్ని తీసుకువచ్చింది. క్రమంగా భూములన్నీ భూస్వాముల వశం కావడంతో ఎంతో మంది ఆదివాసీలు పొలంలో కూలీలుగా మిగిలిపోయారు. ఈ పరిస్థితులన్నిటినీ గమనించిన బిర్సా 1895లో తెల్ల దొరలపై పోరాటానికి నడుం బిగించారు. ఎవ్వరూ శిస్తు చెల్లించవద్దని ఆదివాసీలకు ఆదేశాలు జారీ చేశాడు. అలా క్రమంగా ఆదివాసీల్లో బిర్సా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఆ ఏడాదే బిర్సా అరెస్టు కాగా 2 ఏళ్ల జైలు శిక్ష అనంతరం మళ్లీ తిరిగి వచ్చి పోరాటం కొనసాగించారు. బ్రిటిషర్లకు సంబంధించి స్థావరాలపై దాడులు కొనసాగిస్తూ పోరాడారు. చివరికి 1900లో ఫిబ్రవరి 3న చక్రధర్పూర్లోని జామ్కోటపై అడవిలో తలదాచుకుంటున్న బిర్సాను బ్రిటిషర్లు అరెస్టు చేశారు. ఆ ఏడాది జూన్ 9న బిర్సా జైలులోనే కనుమూశారు. ఆయన మృతి వెనకాల కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. బ్రిటిషర్లే విషమిచ్చి చంపారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అలా హక్కుల కోసం పోరాడుతూ 25 ఏళ్ల వయసులోనే బిర్సా కనుమూశారు.